నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పిల్లలు పుట్టిన తర్వాత తొలి 2 ఏళ్లు కీలకమని, పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొత్తకోట మండల కేంద్రంలోని దండుగడ్డ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పుట్టిన తర్వాత తొలి 2 ఏళ్లు కీలకమని, పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాన్ని పక్కగా అమలు చేస్తూ తల్లి బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని అంగన్వాడీ సిబ్బందికి ఆదేశించారు. గర్భిణీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి హిమోగ్లోబిన్ శాతం మెరుగుపరుచుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు సైతం తమ ఇంట్లో గర్భిణులకు పోషకాహారాన్ని అందించి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టాలని, అలా ఇవ్వాలంటే తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అమౌంట్ కూడా మీకు వచ్చిందా? పిల్లలు ఏం చేస్తారు? ఇక్కడే ఉండడం కొట్టాపురంలో వాళ్ళ సొంతంగా పట్టించి వస్తున్నారు. ఊరు మొత్తం పట్టులని అలా ల్యాబ్ వాటికి లేదు సార్. యాక్చువల్గా సైన్స్ ల్యాబ్ కానీ కంప్యూటర్ వాటికి ఇలాంటి స్టాఫ్ రూమ్ లేదు. ఇది అయితే తెలంగాణ సో మీకు ఎంతమంది ఫాలో बाकी पूरा आज तक వాళ్ళు రాయాలంటున్నారు. ఉన్నటువంటి టీచర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, బాలింతలు, పిల్లలు, భర్తలు అందరూ ముఖ్యంగా ఆర్బీఎస్కే టీం, కొత్తకోట టీం, డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో జరిగేటువంటి 5 సంవత్సరాలు 0 to 6 years పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఏమిస్తూ ఉంది, ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రాం మీద ఏం నడుస్తూ ఉంది, ప్రభుత్వం మరి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, తర్వాత చిన్నపిల్లలకు ఈ యొక్క ప్రోగ్రాము రోజు వేసుకుంటుందా, ఒకవేళ మరీ రక్తహీనత అనేది తక్కువగా ఉంటే మన ఇంజెక్షన్స్ పెట్టించాలా, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది ఫాలోఅప్ లోకి మీరు తీసుకెళ్తూ ఉండాలి. తల్లులకే కాదు పిల్లలకు కూడా సర్వీసెస్ అన్ని బాగున్నాయి. సో దాంట్లో మీ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి మీరు హాస్పిటల్కి తీసుకెళ్లి రావడమే కాకుండా వాళ్ళల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి, దాన్ని పోగొట్టడానికి మీరేం చేయాలి, సో డాక్టర్స్ సలహాలు పాటిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. మెయిన్ రక్తహీన పెద్దగా అయినారు. సో అది చాలా చాలా ప్రాధాన్యమైనది. దాన్ని మీరు ఖచ్చితంగా మొదటి 6 నెలలు తల్లిపాలకి గుర్తించండి.
అదే విధంగా ఈ తల్లిపాలు ఇచ్చే పోషణాలు ఇవన్నీ మంచిగా ఉండాలంటే మంచిగా ఆయన తగిన ఏజ్కి 1 సంవత్సరం ఉంటే ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి, 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత ఉండాలి, అది మీరు కూడా చూసుకుంటూ ఉండాలి. ప్రతిసారి మన అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ వచ్చి మనకి అన్ని చెప్పడానికి వాళ్ళకు కూడా కుదరదు. ఇప్పుడు ఈ సెంటర్లో ఆమెకి 50 మంది పిల్లలు ఉన్నారు. సో వారు కూడా ఎంతమందిని చూసుకోగలుగుతారు, అయినా వారు పూర్తి ప్రయత్నం చేసి మీకు చెప్తున్నారు. సో హస్బెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ టేబుల్ని మీరు పుట్టే ముందు కూడా చేస్తారు, పుట్టిన తర్వాత కూడా చేస్తారు. సాధారణంగా ఒక ఆరోగ్యమైన మహిళ అంటే కనీసం 11, 13, 12, 13 దాకా మనకి ఉండాలి హీమోగ్లోబిన్. అంటే మనకి రక్తంలో ఎంత మనకి శక్తి ఉంది అని. కానీ మీరు చాలామంది మదర్స్ ఉన్నారు, మీకు కూడా గుర్తు ఉంటుంది, మనకి ప్రెగ్నెన్సీ డేట్ దగ్గరకు వచ్చేసరికి 1 నెల 2 నెలల ముందు కనుక 9, 8 ఉంటే మనకి ఇంజక్షన్లు కూడా ఇస్తారు. ఎందుకంటే మీకు రక్తం మంచిగా ఉంటేనే మన పిల్లవాడికి పాపకి రక్తం మంచిగా వస్తుంది. తర్వాత అది మీరు మళ్ళీ పాలిచ్చేటప్పుడు కూడా మనకి మన రక్తంలో ఐరన్ ఇవ్వగలుగుతాము. సో దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ ఐరన్ ఫోలిక్ మనకి ఐరన్ టాబ్లెట్స్ అని మీకు అందరికీ ఇస్తారు, అవి ఖచ్చితంగా తీసుకోండి. ఎవరికైతే రక్తహీనత ఉందో అవి తీసుకుంటే మనకి అప్పుడప్పుడు కొన్ని వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా చిన్నగా తలనొప్పి రావడం, లేదంటే మన స్టూల్స్ నల్లగా రావడం, ఇట్లా మనకి అనిపించి మనం మానేస్తాము. మనం ఏదో భయపడిపోయి ఇట్లా కరెక్ట్ లేదని మనం మానేస్తాం. కానీ అదంతా ఓన్లీ ఒక వారంకి 2 వారాలకు ఉంటుంది. తర్వాత మన రక్తహీనత అనేది తగ్గి మనకి రక్తంలో కూడా మన శక్తి పెరిగి మన పిల్లవాడు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధానంగా ఇప్పుడు ఈ పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ ఇది ఒక నోట్బుక్ ఇస్తారండి. ఆ నోట్బుక్ మీ దగ్గర ఉంచవచ్చు, లేదంటే మన అంగన్వాడీ టీచర్ దగ్గర ఉంటుంది. దీంట్లో ప్రతి నెల ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది, మీరు అందరూ చూడొచ్చు. ప్రతి నెల ఆ బాబుకి కానీ ఆ పాపకు కానీ బరువు ఎంత ఉంది, ఆయనకి హైట్ ఎంత ఉంది, తర్వాత మనం మనకి శక్తి ఎంత ఉందని చెప్పి ఇక్కడ మనకి కండ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మనం కొలిసి చూస్తాము ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందని. మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ అని మేము చెప్తాం, పిల్లవాడికి ఎట్లా ఉందని. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాప యొక్క బరువు, వారి యొక్క పొడవు, దాని తర్వాత ఈ కండ దగ్గర ఉన్న సర్కంఫరెన్స్.